హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ టిప్స్ తోటి రెగ్యులర్గా మన కిచెన్లో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి కదండి, వాటిని సులువుగా చేసుకొని అండ్ అలానే మన మనీని కూడా సేవ్ చేసుకొని మన టైంని కూడా అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి చూసేద్దామండి. ప్రతి ఒక్క లేడీస్కి కిచెన్లో ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్. దానికోసం వేడి నీళ్ళని అయితే తీసుకుని దానిలో కొంచెం బేకింగ్ సోడా అలాగే వెనిగర్ని అయితే వేసేసుకున్నాం. ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ వెనిగర్ అయితే వేసేసుకున్నాం. దీనిలోనే కొంచెం విమ్ లిక్విడ్ ఉంటే ఓకే అండి. లేదు అంటారా, మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కూడా పిండేసుకోవచ్చు. లేదంటే సర్ఫ్ అయినా వేసేసుకుని నిమ్మకాయ వేసేసుకున్నా కానీ సూపర్గా వర్క్ అవుతుందండి. ఇలాంటి వుడ్ గరెట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదా. అయితే ఇవి ఏంటి, రెగ్యులర్గా మన కిచెన్లో కర్రీస్లో వాడడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే పసుపు కూడా అంటుతూ ఉంటుంది కదా. అలా అని చెప్పేసి మనం వదిలేసామంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలా వదిలేయకుండా ఈ విధంగా హాట్ వాటర్లో పెట్టేసి ఒక గంట సేపు పాటు వదిలేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసేసి మళ్ళీ మొత్తం నీట్గా వాష్ చేసేసి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఖచ్చితంగా మనకు ఆ ఎల్లో మరకలు లేకుంటే కొన్నిసార్లు ఏమవుతుంది, ఫంగస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. అలా కూడా ఫామ్ అవ్వకుండా ఉండాలి, లేదా ఫామ్ అయింది కూడా నీట్గా పోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నారని మన వుడెన్ గరిటెలో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పెక్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు కదండి. అయితే కొన్నిసార్లు చెమట ఎక్కువ కనుక పట్టేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎక్కడైతే మనకి స్పెక్స్ పెట్టుకున్న మార్కున ఆ మార్క్ ఈజీగా పడిపోతుంది, కొన్నిసార్లు స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ముఖ్యంగా చదువుకునే అప్పుడు కిందకు పెట్టి చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ మనకి కింద పడే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఎక్కువ చెమట మనకు మరకలు పట్టకుండా చెమట పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా ఎక్కడైతే మనకి గ్లాసెస్ పెట్టుకునే మార్క్ అయితే ఉంటుందో ఆ మార్క్ దగ్గర కొంచెం కనుక టాల్కమ్ పౌడర్ అప్లై చేసేసి పెట్టేసుకున్నారు అనుకోండి, మనకి చెమట అనేది పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ వర్క్ అయ్యే టిప్ అండి. మనం కామన్గా కుక్కర్లో రైస్ కానివ్వండి, పప్పు కానివ్వండి వండుతూ ఉంటాం కదా. అయితే ఈరోజు రైస్లో కుక్కర్లో మనకి రైస్ కాకుండా పప్పు కానివ్వండి కాకుండా బట్టల్ని ఎలా ఐరన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళ పాత రోజుల్లో తెలిసే ఉంటుందిగా, చెంబుతోటి అయితే ఐరన్ చేస్తూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు మనకి రాగి చెంబులు అవైలబుల్లో లేవు కాబట్టి ఇన్ కేస్ మీకు కరెంట్ పోయినప్పుడు లేదంటే ఐరన్ బాక్స్ పని చేయనప్పుడు, పిల్లలకి స్కూల్కి కానీ ఆఫీసులకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐరన్ బాక్స్ పని చేయనప్పుడు ఈ విధంగా కొంచెం మన కుక్కర్లో కనుక హాట్ వాటర్ పెట్టేసి ఆ తర్వాత కనుక ఐరన్ చేసేసాము అనుకోండి, ఇది పాత టిప్ అయినప్పుడు మనకి రాగి చెంబులు లేని వాళ్ళకి కూడా కుక్కర్ అయితే ఇప్పుడు పట్టుకోవడానికి కూడా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు కరెంట్ పోయినప్పుడు లేదు అంటారా, ఈ విధంగా ఐరన్ బాక్స్ పని చేయనప్పుడు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా యూనిఫామ్ అయితే నీట్గా యూనిఫామ్ కానివ్వండి లేదా ఆఫీస్కి వెళ్ళే షర్ట్స్ కానివ్వండి నీట్గా అయితే ఉంటాయి. అలానే దీని లోపల స్టోన్స్ ఉంటాయి కదండి, స్టోన్ గోల్డ్ కనుక వేసేస్తాము అనుకోండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టోన్స్ అనేవి త్వరగా మనకి చల్లారవు కాబట్టి స్టోన్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సేమ్ ఇదే వాటర్లో కొంచెం ఒక స్టోన్స్ ఒక 10 కనుక వేసేసారనుకోండి అవైలబుల్లో ఉన్న వాళ్ళు, ఆ స్టోన్స్ వేసి కూడా మనం అయితే చేసేసుకోవచ్చు ఐరన్ అనేది. స్టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలు మనం కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఉంటూనే ఉంటాయి కదా, వీటిని కూడా మనం అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో కూడా రియూజ్ టిప్స్ బోల్డ్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఖచ్చితంగా బెస్ట్ టిప్ అయితే అవుతుంది. దీనిలో మన హెన్నా పౌడర్ కలుపుకోవాలి అనుకున్నప్పుడు వేరే బాక్సులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా అనవసరంగా స్టీల్ బాక్సులు పెట్టే బదులు ఈ విధంగా మనకి కొబ్బరి చిప్పు కనుక ఉంది అనుకోండి, హెయిర్ డై కలర్స్ కానివ్వండి లేదా హెన్నా కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేరే గిన్నె తీయాల్సిన అవసరం ఏం లేకుండా అండాలనే మన కొబ్బరి చిప్పుని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటే, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి సిరప్ బాటిల్స్కి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సిరప్ బాటిల్స్ ఎక్కువ అయితే వాడుతూ ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే సిరప్ బాటిల్ ప్లేస్ కనుక మనం క్లీన్ చేసుకోకుండా ఉన్నాం మనకి అడుగున జిడ్డుగా ఉంటుంది, కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అడుగున జిడ్డు అనేది లేకుండా నీట్గా ఉండాలి, అలాంటి స్మెల్ లేకుండా ఉండాలి. కొంచెం లీక్ అయినా కానివ్వండి ఆ ప్లేస్ అంతా అలా ఉండిపోతూ ఉంటుంది కదా. అలా జరగకుండా వాళ్ళు కొన్నిసార్లు పురుగులు కూడా చిన్న పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ అంతా నీట్గా ఉండాలని మనం ఏదైతే మనం మాప్ క్లీనింగ్ పెడుతూ ఉంటాం కదండి, నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తాను. కొంచెం పాత క్లాత్తో కానివ్వండి లేదంటారా ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ కొంచెం వేసేసి అడుగున బాటిల్స్ ఎక్కడైతే పెడుతూ ఉంటాం ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసి బాటిల్ అడుగు అంతటి కూడా క్లీన్ చేసి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, అడుగున లీక్ అయినా కానీ స్మెల్ లేకుండా ఉంటుంది, చిన్న పురుగులు రాకుండా ఆ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా అయిపోతే స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గార్లిక్ తోటి సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసాను. గార్లిక్ తీసుకున్నానండి. గార్లిక్ని తీసుకొని ఈ విధంగా ఒక గార్లిక్ని అయితే తీసుకున్నాను. చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొన్నిసార్లు మధ్యరేత్రులు చెవి నొప్పి అని ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు కొంతమంది పాత రోజుల్లో ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి అమ్మమ్మలో నానమ్మలో తెలిసే ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో గార్లిక్ వేసేసి ఆ ఫ్యూ డ్రాప్స్ అనేవి కొంచెం చల్లారిన తర్వాత ఫ్యూ డ్రాప్స్ అనేవి వేస్తూ
చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు రోజుల్లో ఏంటంటే కొంచెం కొబ్బరి నూనె చెవుల్లో వేయడం మంచిది కాదు అని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏదైతే గార్లిక్ ఉంటుందో కొంచెం చాకు విధంగా చివరకు గుచ్చేసి వేడి చేసి ఎక్కడైతే వాళ్ళకి చెవు నొప్పి ఉంటుందో ఆ చుట్టుపక్కల పార్ట్లో కనుక పెట్టేస్తూ ఉన్నామే అనుకోండి, ఆ నొప్పి కొంచెం అయితే రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఒకసారి వేడి చూసి ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా చుట్టూ కనుక పెట్టేస్తూ ఉన్నామంటే ఆ చెవు నొప్పి అనేది ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి దేవుడి పటం కనుక ఉంది అనుకోండి, పువ్వులు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా కింద పడిపోయి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాస్టర్ బ్యాక్ సైడ్ కనుక పెట్టేసామో అనుకోండి ఈజీగా పూలు అయితే పెట్టుకోవడానికి. దెన్ పూల మాల పెట్టుకోవాలంటే 2 సైడ్స్ కనుక వేసేస్తే సరిపోతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.